కానీ ఆర్టిస్ట్గా ఉంటున్న మీరు మళ్ళీ మేనేజర్ సైడ్ రావడానికి రీజన్ ఏంటి? ఏం లేదండి, అప్పుడు ఓ రోజు నేను చెన్నైలో ఈ టీవీ సీరియల్ ఏదో చేస్తున్నా. అప్పుడు రోజు రవితేజ కలిసి అంటే నేనే కాళ్ళు కడిగి చేసా. అప్పుడు ఆయన పెళ్ళి అప్పుడు నేనే కాళ్ళు కడిగా వాళ్ళ అత్తగారికి మామగారికి ఏదో ఒంట్లో వాళ్ళు. మామ అంటాడు మామూలుగా, నీకు ఇండస్ట్రీలో అందరూ తెలుసు కదా, నువ్వు నా డేట్స్ చూసుకుంటే మన ఇద్దరం కలిసి ట్రావెల్ చేయొచ్చు, బాగుంటుంది అనుకుంటున్నా, నువ్వు కరెక్ట్గా మేనేజ్ చేయగలుగుతావు, అందరితో బాగా మాట్లాడగలుగుతావు అంటే. నాకు అసలు అప్పుడు డేట్లు చూడటం ఏంటో కూడా తెలియదు. ఆ టైంలో డేట్లు చూడటం మొదలుపెట్టాను. యాక్ట్ చేసుకుంటేనే డేట్లు కూడా చూసేవాడిని. ఆ తర్వాత నెమ్మది సునీల్, సిద్ధార్థ్ అలా చాలామంది డేట్లు చూశాను ఆ ఫ్లోలో. అప్పుడు తర్వాత ఇప్పుడు నిఖిల్, రాజ్ తరుణ్, వెంకటేష్ బాబు ఇట్లా అందరూ చూస్తున్నాం. కానీ ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారండి ఈ డేట్స్కి సంబంధించి? ప్రతి హీరోని ఒక హీరోని మేనేజ్ చేయటమే చాలా కష్టం. ఒక హీరో తర్వాత ఇంకో హీరో, ఒక హీరో తర్వాత ఇంకో హీరో, అంటే సక్సెస్ ఎలా? మిగిలిన మేనేజర్స్కి నాకు డిఫరెన్స్ ఏంటంటే, నేను కూడా ఆర్టిస్ట్ కదండి. నాకు అవతల వాళ్ళ ప్రాబ్లం అర్థమవుతుంది. హీరో ఏదైనా ఒక ప్రాబ్లం చెప్తే ఇమీడియట్గా నాకు అర్థమవుతుంది. అది మిగిలిన మేనేజర్ల కన్నా నాకు యాక్సెస్ ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే నేను కూడా ఆర్టిస్ట్ కాబట్టి ఈ డైరెక్టర్ల దగ్గర యాక్ట్ చేసి ఉంటా. నా ఎక్స్పీరియన్స్ కూడా ఇందులో కౌంట్ అవుద్ది. నేను 35 years నుంచి ఉండటం, ఈ ప్రొడ్యూసర్స్ అందరూ నాకు బాగా తెలియటం, ఒకప్పుడు నేను పనిచేసిన అప్పుడు కో డైరెక్టర్గా చేసిన వాళ్ళు అందరూ పెద్ద పెద్ద డైరెక్టర్లు అవటం, ఇదంతా నాకు ప్లస్ అవుతుందండి. నేను వెళ్ళి పర్సనల్గా రిక్వెస్ట్ చేసిన ఏం చేసినా ఇమ్మీడియట్గా యాక్సెస్ ఎక్కువ ఉంటుందండి. నన్ను బేసిక్గా మేనేజర్గా చూడరు ఎవరు, నన్ను ఆర్టిస్ట్గా చూస్తారు కాబట్టి నా పని ఈజీ అవుతుంది. దానివల్లే ఎప్పుడు ప్రాబ్లం వచ్చినా నేను 100% దాన్ని క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. నా కెరీర్ అయితే నేను ఎలా చేసుకుంటానో అదే ఆలోచించే చేస్తాను. కానీ భీమవరం నుంచి వచ్చినప్పుడు మీకు సపోర్టర్స్గా ఎవరెవరు ఉన్నారండి? అప్పటికే శివాజీరాజా గారు ఒకళ్ళు ఉన్నారు, భీమవరం సునీల్ గారు ఉన్నారు, తర్వాత ఇంకెవరు ఉన్నారు, ఇట్లా కొంతమంది. సునీల్ నాకన్నా ముందేం కాదు, ఆ తర్వాత వచ్చి నాకన్నా ముందు. అప్పుడు మీకు హెల్ప్ చేసిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు? హెల్ప్ ఏం లేదండి, నాయుడు గారి సినిమా చేసి పరుచూరు బ్రదర్స్ వాళ్ళు ఊరి నుంచి హెల్ప్ చేసిన వాళ్ళు ఎవరు లేదు. ఎందుకంటే నేను వచ్చి సినిమాల కోసం ట్రై చేసి ఉంటే ఎవరో ఒక అసిస్టెంట్ డైరెక్టర్లు ఎవరో కలిసి వాళ్ళ రూమ్ కింద ఉండి ఏదో ఉండేది. నేను డైరెక్ట్గా నా ఉద్యోగం కోసం చెన్నై రావటం వల్ల ఏంటంటే ఈ ఈ సర్కిల్ ఏం లేదు నాకు, డైరెక్ట్గా సినిమా సర్కిలే. ఓకే. డైరెక్ట్గా నేను ఉద్యోగం కోసం వచ్చా కదా. నాకు 3 bedroom ఫ్లాట్ ఉండేది, నాకు ఒక పిఏ ఉండేది. అక్కడ చెన్నైలో పడ్డ కష్టాలు నేను లేవండి యాక్చువల్గా చెప్పాలంటే. నాకు మంత్లీ శాలరీ వచ్చేది. ప్లస్ ఎప్పుడన్నా కలవాలనుకుంటే పరుచూరు బ్రదర్స్నే ఎక్కువ కలిసేవాళ్ళం. ఓకే, అంటే సినిమా కష్టాలు ఏమి వెంటాడలేం అసలు ఏం లేదు. చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చే టైంకి మీరు హీరోగా ఎన్ని చేశారండి అప్పటికే? తమిళ్లో కూడా చేశాం 3 సినిమాలు. నాది నాటామే సినిమా తమిళ్లో పెద్ద హిట్ అయింది. అది లక్ష్మీప్రసన్న బ్యానర్లో మోహన్ బాబు సొంత సినిమా చేశారు. సేమ్ నేను తమిళ్లో చేసిన క్యారెక్టర్ తెలుగులో అడిగారు అనమాట. అప్పుడు నేను ఫ్యామిలీతో షిఫ్ట్ అయ్యాను. అప్పటికే తెలుగు ఇండస్ట్రీ ఇక్కడికి వచ్చేసిందండి. ఇదివరకు కలిసి ఉండి చెన్నైలో. పెదరాయుడు సినిమాతోటే నేను తెలుగు ఇక్కడ హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాను. మోహన్ బాబు గారి పరిచయం అప్పుడా? ఆ టైం పెదరాయుడు అండి. ఆ బైలాంగ్వేజ్ చేసే టైంకా? అంటే బైలాంగ్వేజ్ రీమేక్, ఆ సినిమా రీమేక్. అవును. ఎడ్యుకేషన్ ఏందండి? బీకామ్. నేను ఇంటర్ అవగానే ఉద్యోగంలో జాయిన్ అయ్యా, నైట్ కాలేజ్లో బీకామ్ చదువు. అందరు హీరోలు ఇప్పుడు మీరు చేస్తున్న హీరోల్లో కొంతమంది హీరోలకి వాళ్ళకి మధ్య చిన్న భేదాభిప్రాయాలు ఉన్నాయి అనుకోండి. అక్కడ ఇక్కడ ఎలా మేనేజ్ చేసేవాళ్ళు మీరు? అలాగే ఉండదండి. ఇప్పుడు ఇక్కడ ఏది పర్మనెంట్ కాదు. ఇప్పుడు ఒకప్పుడు కలిసిన వాళ్ళు మొన్నడు ఏదో చిన్న మాట స్పర్ధలో లేకపోతే ఏదో అనుకుని జరిగే వాళ్ళిద్దరికి క్లాష్ రావచ్చు, కానీ మనతో అలాగే ఉండదండి. ఇప్పుడు నేనున్నా అనుకోండి, నేను అన్ని చోట్ల ఉన్నా, అందరు హీరోలతో ఉన్నా. ఇప్పుడు దానివల్ల నాకేం ప్రాబ్లం రాలే. ఎందుకంటే నేను ఎప్పుడైతే ఆ సమస్యల్లో నేను తలపెడతానో అప్పుడు నాకు ప్రాబ్లం వస్తుంది. డేట్లు అంటే డేట్ల వరకే తప్ప దానికి మించి నేను ఆ ఎడ్జ్ దాటి ఎప్పుడు వెళ్ళలేదండి, వెళ్ళను కూడా. ఎందుకంటే ఆ ఎడ్జ్ దాటి వెళ్తే ఏమవుతుందో నాకు తెలుసు కాబట్టి క్లారిటీ ఉంది నాకు. మోహన్ బాబు గారి దగ్గర, చిరంజీవి గారి దగ్గర, ఇద్దరి దగ్గర మీరు చేశారు కదా? ఇప్పుడు కూడా చేస్తున్నారు ఇప్పుడు కూడా. బ్యాలెన్స్ ఎలా చేస్తున్నారు? ఏం బ్యాలెన్స్, వాళ్ళిద్దరికి ఏం గొడవ ఉంది? గొడవలు ఏం లేవు. ఓకే. అన్నయ్య బర్త్డేకి ఆయన
పెద్ద ఈ బైక్ ఒకటి పంపించారు గిఫ్ట్ కింద. అన్న ఏమో ఇది సన్ ఆఫ్ ఇండియా సినిమాకి వాయిస్ ఓవర్ ఇచ్చారు. వాళ్ళిద్దరికి ఏమైనా గొడవలు ఉన్నాయనుకుంటున్నారా ఏంటి మరి? మిమ్మల్ని కొన్ని సిచ్యువేషన్లో ఆ ఎదుటి వ్యక్తి అర్థం చేసుకోకపోవటం జరుగుద్దా అనేది నా గురించి కాదు, మీకైనా జరుగుద్ది అది. ఓకే, అది ఎక్కువ రోజులు ఉన్నప్పుడు ఏదో ఒకటి గ్యారంటీగా, అంటే మనం ఇంత చేసామని మనం అనుకుని, మనం వాళ్ళకి చాలా చేసామని వాళ్ళు అనుకుని, ఎక్కడో చిన్న ఈగో ప్రాబ్లం వస్తుంది, ఇంకోటి వస్తుంది. వచ్చినప్పుడు మనం నెక్స్ట్ దానికి వెళ్ళిపోతాం. ఒకే చోట సచ్చిదాకా ఎవడో ఉండడండి. అలాగే ఈ అభిప్రాయ భేదాలు కూడా ఒకసారి కలిసి పనిచేసినప్పుడు క్లోజ్గా ఉండొచ్చు, ఓ 2 సినిమాలు కలిసి పని చేయకపోతే ఏ పార్టీలో ఎవడో ఏదో చెప్పొచ్చు. ఓకే, ఎందుకంటే పెద్ద సర్కిల్లో తిరుగుతుంటాం కదా. ఇప్పుడు నేను మామూలుగా మీకు తెలుసు, నాకు ఏది అనిపిస్తే అది క్లియర్గా మొహం మీద మాట్లాడేస్తా. కొంతమంది నోటిదోళ్ళు అనొచ్చు, బాగా నాకు తెలిసిన వాడు మాత్రం ఇటు చాలా ఫ్రాంక్గా ఉంటాడు, వీటితో మనం డీల్ చేయొచ్చు అని ఉంటుంది. ఏదైనా ఉన్న మొహం మీద చెప్పి నేను మర్చిపోతాను. నేను మనసులో పెట్టుకుని ఈయన ఏదో చేసేయాలి అలాగే అసలు ఎప్పుడూ ఉండదు. ఓకే, మనకు మెచ్యూరిటీ రావాలి కదా లైఫ్లో. ఒక బిగినింగ్లో వేరేలా ఉన్నా ఇప్పుడు సో రిలేషన్ అన్నది కంటిన్యూస్గా ఒకరితో ఉంటుందని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయక్కర్లే. చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అవతల వాళ్ళు ఎదగటం వల్ల వస్తుంది, మన ఎదగటం వల్ల వస్తుంది, మన ఎదగపోవటం వల్ల కూడా వస్తుంది. అవి ఎప్పుడు ఒకరితోటి జీవితాంతం మనం చేయలేము, ఉండలేము కూడా, ఉండరు కూడా. కాలానుగుణంగా మార్పులు వస్తుంటాయి, అభిప్రాయ భేదాలు వస్తాయి. అంతేగాని మనుషుల వల్ల కూడా నాకు ఇష్టం ఉండదండి. అభిప్రాయ భేదం వచ్చినప్పుడు నువ్వు ఇలా అనుకుంటున్నాను నేను, కానీ నేను ఇలా అనుకుని ఇలా అన్నాను. ఇప్పుడు ఈ కామెడీ పంచెస్లో చిన్న ప్రాబ్లం ఉంటుందండి. పంచ్ వస్తుంది కదా అని మనం ఏదోటి అనేస్తాం. అది ఒకరిని హర్ట్ చేస్తేనే మిగిలిన వాళ్ళు అందరు నవ్వుతారు. హర్ట్ చేసినోడు మన మీద ఏదో పెట్టుకుని ఉండొచ్చు. రైట్, పలానా అప్పుడు ఈ గ్రూప్లో ఉన్నప్పుడు ఎవడో అన్నది కూడా ఈడే అన్నాడని చెప్పటం, ఓహో ఈడు అనే ఉంటాడులే, ఈడు ఏదో ఒకటి అనేస్తుంటాడు కదా అని మన మీద ఉన్న ఇమేజ్కి అది మన మీదకి రావటం, అటువంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయండి. ఓకే, నా గురించి బాగా క్లోజ్గా తెలిసిన వాళ్ళు ఎవరికి ఆ ప్రాబ్లం రాదు. కొంచెం దూరంగా చూసేవాడికి మాత్రం వీడు కొంచెం యారగెంట్గా ఏదో మొహం మీద మాడేస్తున్నాడు అన్న ఫీలింగ్ ఉంటుంది. కానీ ఇదే అనుకోవచ్చా ఒక రకంగా రవితేజ గారికి కెరియర్ ఆయన ఎదుగుదలలో మీ పాత్ర ఖచ్చితంగా మంచి ఉంది అనుకుని? అలాగే ఉండదు సార్, ఎదుగుదలలో పాత్రే ఉండదు. ఎదుగుదల పాత్ర అంటే నా కెరీర్ కూడా ఎక్కడికో ఎదగాలి కదా, నాది నేను ప్లాన్ చేసుకోవాలి కదా. యాక్చువల్గా వాళ్ళు టాలెంటెడ్ సార్. ఎవరైనా సక్సెస్ అయితే వాళ్ళ టాలెంట్ ఉంటుంది మెయిన్. ఆ టాలెంట్ వల్ల వాళ్ళు సక్సెస్ అవుతారు. అంతేగాని నేను ఈ సినిమా తర్వాత ఈ సినిమా చేస్తే సూపర్ హిట్ అయిపోద్ది అలా జడ్జిమెంట్ ఇచ్చే బలం అయితే అందరి డేట్లు నేనే చూడచ్చు. అలాగే ఉండదండి. తన టాలెంట్ వల్ల తను ఎదిగాడు, అందులో నా పాత్ర ఏం లేదు. మామూలుగా మిగిలిన వాళ్ళు చూసినట్టు నేను చూసాను డేట్స్, అంతకన్నా నేను బిజీగా ఉన్నా, తను బిజీగా ఉన్నాడు. చాలా ప్రాబ్లమ్స్ తను నేను మాట్లాడుకుంటాం పర్సనల్ ర్యాప్ ఉంది మా ఇద్దరికి. ఆ ప్రాబ్లం ఏంటో నాకు తెలియదు, కానీ ఓ రోజైతే మాత్రం మనం ఒక 1 or 2 years అంటే నాకు తెలిసి ఎవరో ఏదో చెప్తే అది మనసులో పెట్టుకుని నా దగ్గర ఓపెన్ అవ్వకుండా ఒక 1 or 2 years మనం దూరంగా ఉన్నారా, తర్వాత కలుద్దాం అన్నాడు. సరే ఓకే, తర్వాత కలవలేదు అంతే. ఇప్పటికీ అది తెలియదు మీకు, అదేంటనేది రీజన్ తెలియదు ఇప్పటికే తెలియదు. అడగాలన్న ప్రయత్నం కూడా మీరు చేయలేదు. ఇప్పుడు మీకు నేను వద్దనుకున్నప్పుడు వెళ్ళి ఎందుకు వద్దనుకుంటున్నాం అని ఇంకెందుకు ఇరిటేట్ చేయటం.